మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి సెమిస్టర్ 1 తెలుగు నుండి ర్యాపిడ్‌గా ఒక 70 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఫస్ట్ క్వెషన్ అండి. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ గేయ సంపుటం నుండి గ్రహించబడింది? ఆన్సర్ బి. పాడరా ఓ తెలుగువాడ. ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదులు ఏమిటి? గోదావరి, కృష్ణ, తుంగభద్ర. గోదావరి, కృష్ణ, తుంగభద్ర. మరి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించబడినటువంటి కథనరంగ వీరులు. ఆన్సర్ బి. రాణి రుద్రమదేవి, బాలచంద్రుడు. మరి తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది? ఆన్సర్ హంపి నగర శిల్ప సంపద. 5వది, ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొనబడిన కవులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి. తిక్కన త్యాగయ్య. 6వది, తెలుగు జాతికి నూతన సంస్కృతిని ప్రసాదించింది ఎవరు? ఆన్సర్ బి. కందుకూరి వీరేశలింగం. 7వది, తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది. ఆన్సర్ బి. గిడుగు వెంకట రామమూర్తి. పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడ పంక్తులను రాసింది ఎవరు? సి. కొండేపూడి లక్ష్మీనారాయణ. వితంతు వివాహాలను, బాలికల చదువును ప్రోత్సహించిన సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ బి. కందుకూరి వీరేశలింగం. 10వది, వ్యవహారిక భాష వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు? వ్యవహారిక భాష వ్యాప్తికి కృషి చేసిన వారు. ఆన్సర్ బి. గిడుగు రామ్మూర్తి. 11వది, కొండేపూడి లక్ష్మీనారాయణ గేయ సంపుటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి. ఏ మరియు బి. స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ. ఇవేంటి? గేయ సంపుటాలండి. మరి గేయంలో వేటికి ప్రాధాన్యం ఉంటుంది? శబ్ద సౌందర్యానికి, మాత్ర ఛందస్సుకి. ఈ గేయంలో వీటికి ప్రాధాన్యత అయితే ఉంటుందండి. 13వది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి అన్నీ కూడా. 14వది, ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రాలుగా విరాజిల్లుతున్న ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ. అరకులోయ, బెలూం గుహలు, అర్సిలీ కొండలు ఎక్కడున్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. పాపికొండలు, లంబసింగి, డి. పైవన్నీ. 15వదండి, తన కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి. పైవందరూ అండి. అడవి బాపరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య అందరూ కూడా. 16వది, ఆంధ్ర పాలనలో తెలుగు వారికి ఉపకారం చేసిన మహనీయులు ఎవరు? ఆంధ్ర పాలనలో తెలుగు వారికి ఉపకారం చేసిన వారు పై అందరూ అండి. సర్ థామస్ మన్రో, కల్లల్ కాలిన్ మెకంజీ, కాటన్ బ్రౌన్ వీరందరూ కూడా ఆంధ్ర పాలనలో తెలుగు వారికి ఉపకారం చేశారు. 17వది, వేమన శతక పద్యాలు, వసు చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురితం అవటానికి కృషి చేసిన వాడు ఎవరు? వేమన శతక పద్యాలు, వసు చరిత్ర మొదలైనటువంటి గ్రంథాలు ప్రచురితం అవడానికి కృషి చేసిన వాళ్ళు. ఆన్సర్ ఆప్షన్ ఏ. సిపి బ్రౌన్. తెలుగు భాష దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి. ఆగస్టు 29. అసలు ఆగస్టు 29ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఏమిటి? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 19వది, మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి. కథానిక. మాతృభూమి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిది? కుటుంబ విలువలు, దేశభక్తి. 61వది, దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరినది ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ డి వీర. పట్టుదల ఉన్న తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్మీలో చేరలేకపోయింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సుధీర్. 25ది దేశం మట్టి కాదనుచు దేశమటన్న మనుష్యులన్న అనే పద్యం రాసిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఎస్టి జ్ఞానానంద కవి. 24ది 2021వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బిపిన్ రావత్. 5ది సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని ఏ తేదీని జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 15. ఫస్ట్ 25 బిట్స్ వేయండి. ఇప్పుడు 25 బిట్స్ చూద్దామండి. 1వది శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? సి శతకం అండి. విద్యార్థి శతకమును రచించిన కవి? బి గరికపాటి మల్లావధాని అండి. గరికపాటి మల్లావధాని. 3వది భాస్కర శతకం రచించిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ మారద వెంకయ్య. కుమార శతక కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి పక్కి అప్పల నరసయ్య. కుమార శతకం పక్కి అప్పల నరసయ్య. 5వది విద్యా శతకమును రచించింది? ఏ పెరుమాళ్ళ మునెప్ప. విద్యా శతకం పెరుమాళ్ళ మునెప్ప. దాశరథి శతకం యొక్క కవి ఎవరు? ఏ కంచర్ల గోపన్న. 7వది మనుల మూట శతకం ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మాచిరాజు శివరామరాజు. నారాయణ శతకమును రచించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బమ్మెర పోతన. నెక్స్ట్ అండి వరదరాజ శతకం యొక్క కవి ఎవరు? ఆన్సర్ గుండ్లపల్లి నరసమ్మ. 10వది మిత్ర సహస్రి శతకమును రచించింది? కొండూరు వీరరాఘవాచార్యులు. 11వదండి శతకానికి ఉండే నియమం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి వర్ణన నియమం. సంఖ్యా నియమం ఉంటుంది, మొకట నియమం ఉంటుంది, చందో నియమం ఉంటుంది. 12వది ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉంటే వాటిని ఏమంటారు? ఆన్సర్ ఏ ముక్తకాలు. 13వది గంటకాలము గడిచిన గతమనంద్రు ఆ పద్యము ఏ శతకములోనిది? ఆన్సర్ ఆప్షన్ బి విద్యా శతకం. ఈ విద్యా శతకాన్ని రచించింది ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 14వది వినయయోగు వివేకి విర్రవీగు జడుండు ఈ పద్యం ఏ శతకములో ఉంది? వినయయోగు వివేకి విర్రవీగు జడుండు ఈ పద్యం ఏ శతకములోనిది? ఆన్సర్ ఆప్షన్ సి మనుల మూట శతకం. 15వది నిండు విస్తరాకు నిశ్చలంబయుండు వాక్యములు పలికిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మాచిరాజు శివరామరాజు. 16వది మాచిరాజు మాట మనుల మూట మొకటంగా కలిగిన శతకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మనుల మూట శతకం. మరి ర్యాపిడ్ రివిజన్ అండి ఈ విధంగా ఉంటుంది. డబుల్ ర్యాపిడ్ రివిజన్ అనమాట. దాశరథి కరుణోపయోనిధి ఏ శతకం యొక్క ముకుటం? ఆన్సర్ ఆప్షన్ బి దాశరథి శతకం. నారాయణ అనేది ఏ శతకం యొక్క ముకుటం? నారాయణ శతకం అండి బమ్మెర పోతన. నెక్స్ట్ అండి 19వది కలుషితమైన మనసుతో పలికిన మాటలు దేని వలె వెంటాడుతాయి అని కవి చెప్పారు? ఆన్సర్ పైవన్నీ బండి చక్రం, ఎద్దుగిట్టలు, దుఃఖం. నందిపాటి శేషమాంబ ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్నూలు. 21వది నందిపాటి శేషమాంబ రచించిన నాటకం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహత్య నాటకం ఇవన్నీ కూడా నందిపాటి శేషమాంబ రచించిన నాటకాలండి.
మరి నందిపాటి శేషమాంబ సాహితీ సేవలను తెలుపుతున్న గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్ర వాజ్మేయ చరిత్ర. 23వది ప్యారడీ అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అనుకరణ, వ్యంగ్యం, సృజనాత్మక రచన ఇవన్నీ కూడా అండి. 24వది నా యాత్ర పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? నా యాత్ర. ఆన్సర్ ఆప్షన్ బి యాత్రా రచన. 25వదండి బులుసు వెంకటరమణయ్య గారి కలం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రావ్. 50 బిట్లు వేయండి. ఇంక మరొక 25. 1వది సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఖండకావ్యం. గుర్రం జోషువా ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ బి గుంటూరు జిల్లా. గుర్రం జోషువా గుంటూరు. గుర్రం జోషువా గారి సందేశాన్ని దేని ద్వారా పంపించారు? ఆన్సర్ బి గబ్బిలం. ఘర్మజలం అనగా ఏమిటి? బి చెమట నీరు. ఘర్మజలం అంటే చెమట నీరు. 5వది గుర్రం జోషువా గారు రచించిన నాటకం ఏంటి? ఏ సత్య హరిశ్చంద్ర. 6వది 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించింది ఎవరు? ఎప్పుడండి? 1911లో. ఆన్సర్ ఆప్షన్ బి గురజాడ అప్పారావు. 7వది ప్రపంచ శ్రామిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి మే 1. 8వది పయనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? పయనం. ఆన్సర్ ఆప్షన్ బి మాండలిక కథ. 9వది సింగమనేని నారాయణ గారు ఏ జిల్లాకు చెందినవారు? సింగమనేని. ఆన్సర్ ఆప్షన్ బి అనంతపురం జిల్లా. 10వది గంగన్న కుటుంబం ఏ ఊరి నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి పాపంపల్లె. గంగన్న కుటుంబం పాపంపల్లె నుండి వచ్చింది. 11వది కౌలుదారి చట్టం ఏ ప్రధాని హయాంలో వచ్చింది? కౌలుదారి చట్టం. ఆన్సర్ ఆప్షన్ సి చరణ్ సింగ్. 12వది జాతీయ రైతు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ రైతు దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి డిసెంబర్ 23. 13వది జై జవాన్ జై కిసాన్ అని నినాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లాలా లజపత్ రాయ్. 14వది ప్రపంచ వలస దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? వలస దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ బి మే 14. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నప్పితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.